మానవ జన్మకి భగవద్గీత మాన్యువల్, అది భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి మాన్యువల్, మరి అసలు ఎలా మోడర్న్ లైఫ్ హ్యాపీగా ఉంటున్నారు మనుషులు? ఎలా బట్టలు వేయాలి పిల్లలకి, ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసేస్తున్నారు, అవి చినిగిపోయినా వేసుకున్నారు, ఎట్లంటారు వేస్తున్నారు, అది కూడా కాదు. హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు గాయస్? ఈరోజు అయితే నేను నా బీటెక్ ఫ్రెండ్స్తో కలిసి కూర్మ గ్రామం అనే ఒక ఊరికి వెళ్తున్నా. ఈ గ్రామం వచ్చేసరికి శ్రీకాకుళంలో ఉంది. మన పవన్ కళ్యాణ్ అన్న మూవీ బద్రి. ఎందుకు ఈ గ్రామంకి వెళ్తున్నామంటే, ఈ గ్రామంలో ప్రజల జీవనం వచ్చి మన పూర్వీకుల్లాగా ఉంటుంది. సేమ్ లైక్ ఎలా అయితే పూర్వం వితౌట్ ఫోన్ అండ్ వితౌట్ ఎలక్ట్రిసిటీ లైఫ్ స్టైల్ ఉండేదో, సేమ్ అలానే. ఫైనలీ వీఆర్ ఇన్ కూర్మ గ్రామం. చిన్న చిన్న గుడారాలు చూడడానికి చాలా బాగుంది. ఈ కైండ్ ఆఫ్ వెహికల్స్ మనం ఇంకా చూస్తామో లేదో కూడా తెలీదు. ఇక్కడైతే అవైలబిలిటీ ఉన్నాయి. లిటరలీ నేను నా ఫ్రెండ్స్ అయితే ఈ కూర్మ గ్రామంని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. చాలా నచ్చింది ఈ అట్మాస్ఫియర్ అంతా. ఆది సీన్ రీక్రియేట్ అవుతుంది అక్కడ. గ్రామంకి వచ్చా, పెళ్లికి వచ్చాము. ఫ్రెండ్ ఏమో పెళ్లి చేసుకున్నాడు. 29 ఇంకా పెళ్లి అవ్వలేదు. పెళ్లి అవుతుంది నమ్మకం కూడా లేదు. ఆ బాధ చూడలేక ప్రపంచంలో జనజీవన శాంతిలో కలిసిపోతే ఇదిగో మా ఫ్రెండ్స్ కూడా దానికి అగ్రి అవుతున్నారు. ఆడికాడే ఆది వాడా అదే అది ఇలా ఎందుకు జీవిస్తున్నారు అంటే, మోడర్న్ వరల్డ్ కి ఎందుకు అప్గ్రేడ్ అవ్వట్లేదు? సో మోడర్న్ వరల్డ్ గురించి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మీరు చెప్పండి, అసలు మోడర్న్ వరల్డ్ లో ఎన్ని సమస్యలు వస్తున్నాయి కదా. చూడండి, ఇప్పుడు ఏ వచ్చిందని అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటున్నారు, కరెక్టే. రేపు పొద్దున ఇంకొకటి ఏదో వస్తుంది, అందరు ఉద్యోగాలు ఊడిపోతాయి. సరే, మనిషి భూమి మీద కూర్చి బతుకుదాము, సరేలే ఎవరి వ్యవసాయం వాళ్ళం చేసుకుందాము, ఈ మోడర్న్ లైఫ్ వద్దు అనుకుంటే ఆల్రెడీ భూమి సారం కోల్పోయింది. యూరియా, డిఏపి ఇవన్నీ భూమి మొత్తం పాడైపోతుంది. ఆ తర్వాత రసాయనాలకి ఆహారం పోయింది. టైంకి నిద్రపోదామంటే నిద్ర పట్టట్లేదు, స్లీపింగ్ స్పిల్స్ వేసుకొని పడుకుంటున్నారు. వివాహాలు అయిన తర్వాత కొంచెం హ్యాపీగా జీవిద్దామంటే ఇద్దరికి గొడవలు అవుతున్నాయి. నేను చదువుకున్నా, నువ్వు చదువుకున్నావు, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, నువ్వేంటి నాకు చెప్పడం అని గొడవలు. తర్వాత పోనీ పిల్లల్ని పెంచుదామా అంటే అసలు పిల్లలు కూడా జన్మించే శక్తి కూడా ప్రస్తుతం ఇప్పుడు ఆ తినే ఆహారంలో జన్మించే శక్తి కూడా లేదు. మరి అసలు ఎలా మోడర్న్ లైఫ్ హ్యాపీగా ఉంటున్నారు మనుషులు? ఏదో కొందరు రిచ్ లైఫ్ జీవిస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మేము కొందరిని ఎంక్వైరీ చేసాం. అంటే రిచ్ పీపుల్ అంటే ఎట్లా అంటే వాళ్ళకు కనీసం 4-5 తరాలు తిన్నా కరగనంత ధనం ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ పర్సనల్గా ఎన్నో బాధలు చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ ఎన్నో ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం పాయింట్ అర్థం చేసుకోవాలి, మనం మోడర్న్ లైఫ్ హ్యాపీనెస్ ఇస్తుందా, ఈ లైఫ్ హ్యాపీనెస్ ఇస్తుందా అన్నది కాదు. యాక్చువల్గా రియల్గా మనిషికి ఎప్పుడైతే ఒక మనుషుల మధ్యలో రిలేషన్ అనేది ఉంటుంది కదా, వాడు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడు. ఈ రిలేషన్ అనేది ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్లో ఎక్కువ ఉండగలుగుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ పర్సనల్ లైఫ్ ఎవరిది ఉండదు. పర్సనల్ లైఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఈ గ్యాడ్జెటే ఉంది, ఫోన్ లాక్ ఉంటుంది కదా, లాక్ అంటే యూ హ్యావ్ సమ్ పర్సనల్, ఓకే. తర్వాత ఫ్యామిలీ లైఫ్లో కూడా మీ పర్సనల్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ పర్సనల్ ఉంటుంది. కానీ ఒకప్పుడు ఇంట్లో అందరు కూడా వాళ్ళు అందరి మనసుకు చెప్పుకునే వాళ్ళు, ఒకటి దగ్గర కూర్చొని భోజనం చేసేవాళ్ళు, ప్రశాంతంగా సమయానికి అందరు కలిసి పడుకునేవాళ్ళు, ఉదయం భగవంతుడు సేవ చేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఆరతి చేసేవాళ్ళు, పిల్లలందరూ అటెండ్ అయ్యేవారు. ఇప్పుడు అసలు ఎక్కడ తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం, భార్య భర్తల యొక్క మధ్యలో రిలేషన్ అన్యోన్యంగా ఉండడం, పిల్లలు వాళ్ళ ధర్మం, తల్లిదండ్రుల పిల్లలకి ధర్మం నేర్పించడం, ఇవన్నీ కూడా ఈ మధ్య ఇవి పోతున్నాయి. అందరు కూడా వ్యక్తిగతం, మై పర్సనల్ లైఫ్ అన్నది వదిలేసి ఫ్యామిలీ లైఫ్, మై ట్రెడిషన్స్, మై కల్చర్. పిల్లలకి ఏ విధంగా దుస్తులు వేస్తే వాళ్ళు మంచిగా పెరుగుతారు, దుస్తులు కూడా ఆలోచించాలి. ఎలా బట్టలు వేయాలి పిల్లలకి, ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసేస్తున్నారు, అవి చినిగిపోయినా వేసుకున్నారు, ఎట్లంటారు వేస్తున్నారు, అది కూడా కాదు. మళ్ళీ రిలేషన్స్, ఇవన్నీ అవసరం అండి. అందుకే మా కూర్మ గ్రామంలో మెయిన్ ఆధ్యాత్మికత, మేము భగవద్గీత ఎక్కువ ఎందుకు ఫాలో అవుతామంటే, కృష్ణుడు స్వయంగా భగవంతుడే, ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లయితే మనం ఇప్పుడు మీరు మొబైల్ కొన్నప్పుడు ఒక మొబైల్ ఇది మాన్యువల్ వస్తుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇలా అవుతుందని. ఈ మాన్యువల్ మనకు ఇప్పుడు మొబైల్కి బుక్, అది మానవ జన్మకి భగవద్గీత మాన్యువల్, అది భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి మాన్యువల్ ప్రకారంగా జీవించాలి.
కానీ మాన్యువల్ ఎవరైనా పట్టించుకుంటున్నారా అసలు? అది ఎప్పుడో ఓల్డేజ్ వచ్చినప్పుడు పార్థాయ ప్రతిబోధితాం భగవత అనేది ఒక ఘంటసాల పాట వేస్తున్నారు చనిపోయేటప్పుడు. అది కూడా రాంగ్. పుట్టినప్పటి నుంచి భగవద్గీత పిల్లలకి నేర్పించాలి, పెద్దలు చదవాలి, వృద్ధులు చదవాలి, అందరూ చదవాలి. అప్పుడే ఆ కుటుంబం అనేది కలహాలు లేకుండా ఉంటుంది. సో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈ జీవన విధానం అండి. అందుకే మా రిక్వెస్ట్, ఈవెన్ ఈ వీడియో ఒకవేళ ఎవరైనా ప్రభుత్వంకి కూడా ఒకవేళ వెళ్తే మేము ప్రభుత్వంని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇలాంటి స్థలము మాలాంటి గ్రామాలు ఎక్స్పాండ్ కావడానికి మీరు స్థలాలు ఫ్రీగా మాకు కేటాయించండి, కొన్ని ఎకరాలు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి దేనికో ఇస్తున్నారు వేల కోట్లు ఉపయోగించి. అవి కాలుష్యాన్ని బయటికి తీసుకొస్తున్నాయి, మనిషి ప్రాణహాని జరుగుతుంది. కానీ ఇలాంటి గ్రామాలు కానీ డెవలప్ అయ్యాయి అనుకోండి, ప్రకృతి రక్షింపబడుతుంది, మానవుల మధ్యలో సంబంధాలు బాగుంటాయి, స్త్రీలు రక్షింపబడతారు, స్త్రీకి ప్రొటెక్షన్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది ఇలాంటి లైఫ్లో. తర్వాత పురుషుడు కూడా వాడి యొక్క స్థానం వాడికి ఉంటుంది, స్త్రీకి తన స్థానం తనకు ఉంటుంది, తల్లిదండ్రులకు గౌరవం ఉంటుంది. ఈ ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ అసలు అవసరమే ఉండదు. ఈ చిన్నప్పుడే ఏంటంటే ఆర్టిజం తెలుసును కదా, హైపర్ టెన్షన్ ఇలాంటి పిల్లలు పుడుతున్నారంట ఈ మధ్య. ఏవో హైపర్ టెన్షన్ చిన్నప్పుడే వాళ్ళ లోకంలో వాళ్ళు బతుకుతుంటారంట, పేరెంట్స్ కి కూడా అర్థం అవుతలేదు, దాన్ని ఆర్టిజం అంటారు. ఇలాంటివి ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఫేస్ చేస్తున్నారు. ఎస్ఎంఈ అని ఒక వ్యాధి బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఆ వ్యాధి వస్తే ఇంకా పిల్లలకి ఒక ఇంజెక్షన్ కాస్టే 9 కోట్ల నుంచి 16 కోట్ల ఖర్చు ఉంటుంది. 9 కోట్ల నుంచి 16 కోట్ల ఇంజెక్షన్. దానికోసం జనాలు అందరూ కలిసి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు, అందరూ తనకి తోచినంత డబ్బులు. నాకు అదే ఆలోచిస్తున్నా, మనిషి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాడు, టెక్నాలజీ ఇన్ని కనుక్కుంటుంది, కానీ జస్ట్ మాన్యువల్ ఏదైతే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడో ఆ లైఫ్ స్టైల్కి వచ్చేస్తే చాలండి. జస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఉన్న లైఫ్ స్టైల్లోనే ఉండి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే అయితే అది కుదరదండి యాక్చువల్గా, ఎందుకంటే సొల్యూషన్ రాదు. ఇంకొకటి, సైన్స్ ప్రకారంగా సొల్యూషన్ అనేది లేదండి. సైన్స్ ఏం చేస్తుందంటే ప్యాచ్ వర్క్ చేస్తుంటుందండి. ప్యాచ్ వర్క్ అంటే ఉదాహరణకి కరోనా వచ్చింది, ఒక వ్యాక్సిన్ కనుక్కుంటుంది, కరోనా ఆగిపోతుంది. కానీ ప్యాచ్ వర్క్ అంటే ఏంటి? కరోనా ఆగిపోవడం ప్యాచ్ వర్క్, కానీ దాని ఇంటర్నల్ గా ఇంకొక ప్రాబ్లం భవిష్యత్తులో వచ్చేస్తుంది, అది వస్తుంది. సైన్స్ అనేది ప్యాచ్ వర్క్ చేస్తుంది, కానీ శాస్త్రం అనేది రూట్ కాజ్ ని రిమూవ్ చేస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? సైన్స్ ప్యాచ్ వర్క్ చేస్తుంది, శాస్త్రము రూట్ కాజ్ తీస్తుంది. అందుకే వ్యాసుడు ఇచ్చిన శాస్త్రాలని పర్ఫెక్ట్ గా స్టడీ చేయాలన్నమాట. ఈ వ్యాసుడు అనగానే ఎవరు ఇంట్రెస్ట్ పెట్టారు? వ్యాస మహర్షి అనగానే ఎందుకు ఆయన ఓల్డ్ పర్సన్, ఆయన ఇచ్చిన బుక్స్ మనకెందుకు, మనం సొంతంగా కనుక్కుందాం అనుకుంటే ఏం సొంతంగా కనుక్కుంటున్నారు, ఉన్నాయని నష్టాలే తెచ్చుకుంటున్నారు. అందుకని శాస్త్రంని పట్టుకోవాలి, సైన్స్ని కాదండి. సైన్స్ కన్నా గొప్ప కదా శాస్త్రం. సైన్స్ అనేది జస్ట్ రీసెంట్ గా మొన్న పుట్టిందండి. 20-30 years ముందు సైన్స్ వచ్చింది అంతే. చంద్రమండలం మీదకి వెళ్ళారు కొన్ని $1 billion ఖర్చు పెట్టి. ఏం తీసుకొచ్చారు రిటర్న్ చెప్పండి? ఇంత మట్టి తీసుకొచ్చారంట, చంద్రుడి మీద నుంచి మట్టి తీసుకొచ్చారు. ఎన్ని డాలర్లు ఖర్చు పెట్టారు? కొన్ని $1 billion ఖర్చు పెట్టి మట్టి తీసుకొచ్చారు. ఏం లాభం ఉంది? ఆ మట్టి ఇక్కడ దొరకదా? కూర్మగ్రహాలు అంటే ఎక్కడంటే అక్కడ మట్టే ఉంటది. అన్ని $1 million ఖర్చు పెట్టి మట్టి ఎందుకు తీసుకురావాలి చెప్పండి? మరి ఏం డెవలప్ అయింది? అది ఒక ప్రైడ్, వేరే కంట్రీస్ కాకుండా మన కంట్రీ వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు కూడా ఒక ప్రశ్న రావాలి కదా. ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాము, ఏం తీసుకొస్తున్నాము? అన్ని $1,000 ఎందుకు ఖర్చు పెట్టాలి? దేవుడికి ఇప్పుడు శివుడి మీద కొన్ని పాలు పోస్తానేమో పాలు ఎందుకు వేస్ట్ అని క్వశ్చన్స్ వస్తాయి. మరి $1 million అన్ని ఖర్చు పెట్టి మట్టి తీసుకురావడము, మరి ఆవేవో మరి లేని వాళ్ళకి పెట్టచ్చు కదా. ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చే దాన ధర్మాలు. మొన్న ఎవరో ఒకడొచ్చి అడుగుతున్నాడు, దేవునికి ఎందుకండి గుళ్ళు, ఆయన అంతటా ఉంటాడు కదా, ఆయనకి ఎందుకు గుడి, ఆ డబ్బులు ఎందుకు ఆయనకంట అంటే, మరి నీకెందుకురా నాయన ఇల్లు, నీకెందుకు? మరి నువ్వు కూడా రోడ్డు మీద ఉండు. వాడికేమో ఇల్లు కావాలి, బెడ్రూమ్లు కావాలి, అన్ని కావాలి. ఈ సృష్టికర్త అయిన దేవదేవుడికేమో గుడి అవసరం లేదంట. ఎంత మూర్ఖుడు చూడండి. అంటే ఎంత అసూయ ఉంది చూసారా మనుషులకి. భగవంతుడు అంటే అసూయ అన్నమాట. యాక్చువల్గా మనకు ఇల్లు లేకున్నా భగవంతుడికి ఇవ్వాలి ఇల్లు. ఎందుకంటే మనం తిన్నది జీర్ణం అవుతుందండి. ఏ సైన్స్ జీర్ణం చేస్తుంది? భగవంతుడు జీర్ణం చేయిస్తున్నాడు కాబట్టి అది జీర్ణం అవుతుంది. సో అలాంటి భగవంతుని తెలుసుకోకుండా ఈ మోడర్న్ లైఫ్లో ఎవరు హ్యాపీగా ఉండలేరండి. అందుకే మా సింపుల్ లైఫ్లో కూడా మేము భగవద్గీతనే ఎందుకు తీసుకొస్తామంటే, ఆధ్యాత్మిక లేనిది మనిషి హ్యాపీగా ఉండలేడు. ఆధ్యాత్మికత అనేది ఉండాల్సిందే. అది అలాగని మరి ఇప్పుడు సమాజాన్ని మొత్తం అలా మార్చగలరా? లేదండి, యాక్చువల్ గా కలియుగం కాబట్టి మార్చడం కష్టం. కలియుగము
కానీ కలియుగం ఇంకా మొదటి పాదం కూడా క్రాస్ అవ్వలేదు. ఇప్పుడు మనకు 4 యుగాలు ఉన్నాయి. మొదటి యుగము, ఇప్పుడున్న యుగము 4,32,000 సంవత్సరాలు టైం లైన్. ఇప్పుడున్న యుగము 4,32,000లో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచింది? 5,000 సంవత్సరాలే గడిచింది. అంటే ఇంకా 4,25,000 సంవత్సరాలు ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా ఇప్పుడే ఈ కలియుగం అంతమైపోతుందంటే సరే ఏం చెప్పనవసరం లేదు. ఇంకా మొదటి పాదంలోనే ఉంది. ఇంకా కొంచెం ధర్మం బతికుంది కాబట్టి చెప్తే ఎఫెక్ట్ అయితే పడుతుంది. కానీ ఇంకొక 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాల తర్వాత అప్పుడు ఉండదు. ఇక అప్పుడు మానవులు ఏంటంటే మనుషులు తినడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కొన్ని దేశాల్లో మీకు తెలుసో లేదో, ఇప్పుడు వేరే దేశాల్లో ఫీటస్ ఫుడ్ అని అమ్ముతున్నారు. ఫీటస్ అంటే ఇప్పుడు తల్లి గర్భంతో ఉంటుంది కదా, 3 నెలలు కాగానే గర్భం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ పిండం ఉంటుంది కదా, ఆ పిండము 100 గ్రాములు ఇంత అని అమ్ముతున్నారు. అది కూడా తింటున్నారు. ఎప్పుడు ఇది నేను చెప్పే న్యూస్ 10 years బ్యాక్ న్యూస్, ఇప్పుడు న్యూస్ కాదు. అంటే ఎంత అడ్వాన్స్ అయిపోయారు చూసారు కదా. మరి ఇప్పుడు మేము బోధించలేదు అనుకోండి, కనీసం ఎవరో కొంచెం ధర్మమూర్తులు అక్కడిక్కడ ఉంటారు కదా, వాళ్ళన్నా ప్రొటెక్ట్ అవుతారు. ఇప్పుడు మేము మొత్తమే చెప్పలేదు అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు అంత ఎందుకంటే నేను కూర్మగ్రామం రాకముందు నాకు ఈ కూర్మగ్రామం గురించి ఎవరో చెప్పి కదా నన్ను బతికించారు. నాకు కుదిరింది, నేను వచ్చాను. నాకు ఈ విషయమే తెలియకుంటే, కాబట్టి చెప్పడం మన ధర్మం. ఎవరికో ఒకరిది హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్, మనం హెల్ప్ చేయాల్సిందే. మీ ద్వారా ఉన్నారు, ఇప్పుడు మీ ఆకర్షణ వచ్చిన అందరికీ మీరు ఆశ్రయం కల్పించగలరా? ఇక్కడ అదే యాక్చువల్గా మేము ఒకటి, మేము పూర్తిగా కూడా ఇక్కడ నడిపించేది మేము కాదండి. ఇక్కడ నడిపించేది మేము కాదు, స్వయంగా భగవంతుడైన శ్రీకృష్ణుడే ఇది నడిపిస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ 2 కుటుంబాలు, నేను వచ్చినప్పుడు 3 కుటుంబాలు ఉన్నాయి అంతే. ఇప్పుడు 20 కుటుంబాలు అయ్యాం. ఇంకా 100 కుటుంబాలు ఒకవేళ జాయిన్ అయినా కూడా ఆయన పోషిస్తాడండి. ఎలానో అలా ఈ ల్యాండ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఎలానో అలా ఇల్లులు వస్తాయి, మీలాంటి భక్తులు ఎవరో ఒకసారి ఫండ్స్ ఇస్తారు, ఇవి డెవలప్ అవుతూనే ఉంటాయి. 100 కాదు 1000 కుటుంబాలు వచ్చినా కూడా ఇక్కడ అన్ని కృష్ణుడు అరేంజ్ చేస్తాడండి. కానీ ఫస్ట్ రావాలి. భగవద్గీతలో మనకు తెలిస్తే మా చీమ ఒక్క అడుగు వేస్తే చీమ ఒక ముందుకెళ్తుంటే ఏనుగు ముందుకెళ్తుంటే ఏనుగు ఎట్లా వస్తుంది చీమ అడుగుతోటి పోలిస్తే, అలా మనము కొంచెం కృష్ణుడి మీద డిపెండ్ అయ్యామనుకోండి, కృష్ణుడు పూర్తిగా రక్షిస్తాడు. కానీ అతని మీద డిపెండ్ అవ్వడం మానేసి మన సొంత తెలివిలు ఉపయోగించి వర్షం రాకుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆ మేఘాలకు వెళ్ళి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చేసి వర్షాలని తీసుకొస్తే కుదరదండి. వర్షాలు ఎలా వస్తాయి? యజ్ఞాద్ భవతి పర్జన్యో కాదు, అన్నాద్ భవంతి భూచాని పర్జన్యాద్ అన్న సంభవ. యజ్ఞాద్ భవతి పర్జన్యో, పర్జన్య అంటే వర్షాలు. వర్షాలు ఎలా వస్తాయంటే యజ్ఞాలు చేస్తే వర్షాలు వస్తాయి. యజ్ఞాలు చేస్తే వర్షాలు వస్తాయి. ఎవరు యజ్ఞం చేస్తున్నారు? చేయట్లేదు కదా. వర్షాలు ఒకవేళ వచ్చినా అకాల వర్షాలు వస్తాయి. చాలా మంది వర్షాలు రావట్లేదని చెప్పి కోళ్ళని తీసుకెళ్లి మెడ కట్ చేస్తున్నారు చాలా మంది రోడ్ల మీద, చూస్తున్నారు కదా మీరు. యాక్చువల్గా యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది. మరి కలియుగంలో యజ్ఞం ఏంటి? కలియుగంలో యజ్ఞం ఏంటి? హరినామం. హరినామమే యజ్ఞం. అందుకే ప్రతి ఊరూరా హరినామం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మంత్రాన్ని ప్రతి ఊరిన సంకీర్తన చేయాలి. వర్షాలు పడతాయండి. అంతేగాని ఏదో సైన్స్లో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే వర్షాలు పడతాయని అనుకోకండి. మీ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవడం అలా చేశారా? అంటే ఇక్కడ కొందరు ట్రయల్ బేసిస్కి పిలుస్తామండి. అంటే ఇప్పుడు ఎవరైనా వస్తారు కదా, 3 months ట్రయల్ బేసిస్. 3 months వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పర్మనెంట్ హౌస్ కడతారు. 3 months లోపల ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. వాలంటీర్ వస్తే ఏం చేస్తూ ఉంటారు? ఏదండి హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు అంత సీరియస్ గా ఏం లేవండి. ఉన్నాయి కొన్ని మాత్రలు మందులు ఉన్నాయి, అవే సరిపోతాయి. చిన్నటికి పర్వాలేదు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. పోయిన సంవత్సరం జూన్ 10న ఎవరి ద్వారానో లేదా ఎలా జరిగిందో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. పూర్తి మందిరం అంతా కూడా అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయింది. సో ఇప్పుడు కొత్త మందిరం నిర్మించడానికి దానికన్నా ముందు ఈ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 84 స్తంభాల సంకీర్తన యజ్ఞ మండప నిర్మాణం ఫస్ట్ మొదలు పెడుతున్నాం. ఈ మండప నిర్మాణము మొత్తం 7,056 చదరపు అడుగులలో నిర్మిస్తున్నాం. 7,056 స్క్వేర్ ఫీట్ ఉంటుంది విస్తీర్ణం. ఒక్క స్క్వేర్ ఫీట్ సుమారు 1,116 1116 ఒక్క స్క్వేర్ ఫీట్ ఖర్చు అవుతుంది. ఎవరైనా భక్తులు ఉంటే ఈ యొక్క సంకీర్తన యజ్ఞ మండపంకి, ఈ 84 స్తంభాల ఈ మండపంకి మీరు సహాయం చేయొచ్చు. జస్ట్ చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్ ఈ నిర్మాణంకి కూడా మీరు వచ్చి పర్సనల్గా వచ్చి చూడొచ్చు. కట్టడానికి ఎన్ని అడుగులన్నా మీరు విరాళం ఇవ్వచ్చు.
క్యూఆర్ కోడ్ మీరు అక్కడ పోస్ట్ చేస్తారు మీకు. హరే కృష్ణ.